నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఈరోజు బ్లాగ్. సో పొద్దున్నే 5:45కి అయితే లేచి ఇంట్లో అంతా పని అంతా అయితే అయిపు చేసుకున్నాం. బయట అంతా కడిగి ముగ్గులు అయి పెట్టేసిన. ముగ్గు ఈ పక్క నుంచి కనిపిస్తుందా లేదా, గంట గడిపి గడప అందుకు కడిగేసి ముగ్గులన్నీ పెట్టేసిన. ఇంట్లో కూడా ఇల్లు తుడిచేసి సామాన్ అంతా కడిగి గ్యాస్ ఈస్ అంతా క్లీన్ చేసేసి పూజ కూడా అయిపోయింది. ఇంకా ఆయన లేలేదులే ఎందుకు అనేసి నేనే పూజ టెంకాయ కొట్టలా ఈరోజు. ఇంకా గుడికి పోదాంలే, గుళ్ళో కొడదాంలే, ఆయన లేట్ అయిపోయింది. లేయి అంటే లేలా. సో పూజ కూడా చూడండి. ఈరోజు పూలు బాగా పెట్టిన, నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లా పూలు పెట్టాలి దేవుడికి, ఎక్కువ నిండుగా అనేది నాకు ఇష్టం. అట్లా పెట్టుకుంటే ఇదైతే పూజ అయితే అయిపోయింది. ఈయన పోయి స్నానం చేసి టెంకాయ తీసుకురాకుంటే అట్టే కూర్చోండాడు. సిగ్గు పడుతున్నాడు పాపం పిల్లోడు. టెంకాయ లేదు, పొద్దుగా లేపేది ఎందుకు, పడుకోవాలే, మళ్ళీ టెంకాయ రమ్మని చెప్పి ఎందుకు పిలిచేది అనేసి ఆయన్ని లేపుకోకుండా పూజ అయితే చేసిన. ఇంకా ఎట్లా గుళ్ళో కొడతాం కదా అని పుట్ట దగ్గరికి పోతే ఈరోజు మంచిదంట. అందుకు పుట్టకు పోయి పాలు పోసి టెంకాయ కొట్టుకొని అయితే వస్తాం. మేమైతే గుడికి పోదామని వచ్చి కారులో కూర్చుంది. నేను అంతకుముందే చెప్పిన, ఏందో ఇప్పుడు భర్త వచ్చి శ్రావణ మాసంలో గ్రీన్ కలర్ గాజులు వేస్తే మంచిదంట బా, అందరూ వేసుకుంటున్నారు అన్నా. సరేలే అవన్నీ ఎవరు చెప్పింది నీకు ఎక్కడ అని అరిచినాడు. అరిచితే సరేలే నేను గమ్మున అయిపోయినా. కారులోకి వచ్చి కూర్చున్నాక ఏదో బాగా గాజులు తీసుకొని వచ్చినాను అన్నాడు. ఏ సైజు తెచ్చినాడో తెలీదు. మా భార్యకి అని చెప్పినావా, ఇక్కడ తెలిసి ఉంటుంది. 6,000 మా ఊడు గాజులు ఇస్తున్నాడు. చిన్నగా వేయి పగిలిపోకుండా వేయి, చిన్న పట్టుకొని నేను వేసుకుంటా. ఒకరో ఎక్కించినావు కదా, ఒకటి వేసినావు సార్లే, సంతోషం. ఎక్కించినాడు బాగా, వేయడం కూడా చూడు, కుడి చేయికి వేసినాడు. ఇంకా చాలే, నేను వేసుకుంటాను. పట్టుకో. ఏందో కొత్త అన్నీ చెప్తా ఉంటది. అవన్నీ చెప్పింటే మీ చెల్లెలు వేయించుకునింది. ఆడబెట్లు గొడవలు పెట్టుకోవడం ఏందో చెప్తాంది. ఏదో ఆ వీడియోలు చూస్తా, టిక్ టాక్ లో అదే ఏమంటారు, ఆ యూట్యూబ్ లో వీడియోలు చూస్తా అంటారు, అవి చూసి చెప్తా ఉంటారు. చేతి కట్టని అని అన్నేలే. నేను వేరే గాజులు అయితే వేసుకొని వచ్చిన. ఇంకా ఆయన గాజులు వేస్తున్నాడని ఇంకా గాజులు తీసేసి ఇది వేసుకుని ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఈ పక్క కూడా అయితే గోల్డ్ కలర్ వేసుకుంటే బాగుంటుంది. మేమైతే ఇంక ఇప్పుడు గుడికి అయితే స్టార్ట్ అయిపోయినాం. పొద్దున్నే వస్తే ఈరోజు వస్తే మంచిదంట బా, ఈరోజు వస్తే మంచిదంట. నిన్న కానీ వచ్చి పుట్టమన్న తీసుకొని అప్పుడంతా రాలేదు నేను పుట్టకి. ఎప్పుడు పొద్దున్నే ఇంకా పుట్టమన్న తెచ్చుకొని అప్పుడు చిన్నప్పుడు వచ్చేది నువ్వులు అదే ఇచ్చారని వచ్చేది. బడి కదా మాకు చిన్నప్పుడు వీడికి వచ్చేది. నేను ఎప్పుడు వీడికే వచ్చేది, పుట్టకాడికి. రెండు ఉన్నాయి, ఒకటి బంగ్లాకాడ, ఇంకోటి మన్నూరులో. బంగ్లాకాడ అంటే శివాలయం దగ్గరలే, ఇంకా యువతల శివాలయం యువతల పుట్ట కూడా ఉంది, పెద్ద పుట్ట. పగలగొట్టేసి మొత్తం విగ్రహాలు పెట్టేసి పూజ అయితే అయిపోయింది. కూర్చోన్నాం, ఇంకా టెంకాయ తీసుకొని ఇంటికి పోవాలి. గుడికి అయితే పోయి వచ్చేసినాము. ఒక సైడ్ అయితే పాలు పెట్టేసిన, పాల ప్యాకెట్ తీసుకొని వచ్చినాడు పొద్దున్నే. టెంకాయ తీసుకురమ్మన్నప్పుడు ఒక సైడ్ అయితే ఆయన కోసం టీ పెట్టిండా. ఇది టీ ఏంటంటే భిన్న పొంగొస్తుంది. ఇంకెంతసేపు ఇట్లా కలబెట్టుకుంటా అది కలర్ వచ్చినంత వరకు కలబెడతానే ఉండాలి. అల్లం అవన్నీ వేసి, అల్లం ఏలక్కాయ అవన్నీ వేసి అయితే టీ అయితే పెడతాను ఆయన కోసం. బాగా ఉడికి నల్ల కలర్ వచ్చే అప్పుడు ఇచ్చే తాగుతాడు. అప్పుడు ఏమంటావు బదాన్ని, టీ పొడి ఎక్కువ ఉడికిన స్ట్రాంగ్ కావాలన్న, స్ట్రాంగ్. ఆయనకి టీ కాదా. టిఫిన్ నేను అడిగానని చేస్తున్నావా, లేకపోతే టిఫిన్ చేయవు బయటికి తీసుకురావాలా? సేమియాలు ఎందుకు, మక్రుని ఎందుకు, సేమియా ఉప్మా చేస్తాను. కొత్త గోళం తెలుసులే అందరికి, కొత్త గోళం అని. అది తీసుకుని 10 తీసుకొని అంగడి పెట్టుకుంటా.
ఉప్మా చేసేసి మధ్యాహ్నం ఏం చేయాలబ్బా? కాజు కర్రీ చపాతీ చెయ్యి. అది కూడా రాదా? రాదు, నువ్వు చెయ్యి. నువ్వు ఎందుకు ఇంకా నువ్వే అన్నావు కదా అది కూడా రాదా. ఈరోజు వంట వచ్చేసి బటర్ నాన్ కాజు కర్రీ అయితే చేస్తాను. ఇక్కడ వచ్చేసి బటర్ నాన్ చపాతీ కోసం పిండి అయితే కలిపి పెట్టేసిన, నానబెట్టేసిన. ఇక్కడైతే కాజు ఇవన్నీ తెప్పించి ఇప్పుడు రెండుగా చేయించిన. ఇంక ఇవి టమాటాలు ఎర్రగడ్డలు అయితే నూనెలో వేయించి దాని తర్వాత మిక్సీకి పేస్ట్ లాగా కొడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే పచ్చివాసన లేకుండా. ఒకవేళ మనం పచ్చిటే మిక్సీకి కొట్టేసినాం అనుకో అది ఎంతసేపుడికి ఏగదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మామూలుగా కోసి సన్నగా తరిగేస్తే అవి ఉంటాయి అన్నమాట. ఎర్రగడ్డలు టమాటాలు అవి తీసేస్తే బాగుండదు కూర కోసం. అందుకోసము మిక్సీ వేయించి ఒక కొంచెం దూరగా మిక్సీకి అయితే కొట్టేస్తాం. ఫస్ట్ ఈ జీడిపప్పు అయితే వేయించుకునేస్తాం. కొంచెం అంత ఆయిల్ వేసుకుని ఓయమ్మ ఒకటి తీసి అన్నీ పడిపోతాయి. దీంట్లో కొన్ని నీళ్ళు ఉన్నాయి. కొంచెం నూనె వేసుకుందాం. ఈ జీడిపప్పు అంతా అయితే వేయించుకున్నాం. కింద పొడి అంతా ఉంది అందుకని ఇట్లా వేసుకుంటాను. పొడి వేయకుండా ఇట్లా వేసుకుంటాను. కొంచెం దూరగా వేయించుకుంటే సరిపోతుంది. నేను ఇది సెకండ్ టైం అనమాట చేయడం. ఇంతకుముందు ఒకసారి చేసిన, మళ్ళీ ఇది ఒకసారి. ఇవైతే తీసేసుకుందాం, తీసి పక్కన పెట్టేసుకుందాం. దీంట్లోనే కొంచెం నూనె పోసుకొని అవైతే టమాటాలు ఎర్రగడ్డలు అయితే వేయించుకుందాం. ఫస్ట్ టమాటాలు ఎర్రగడ్డలు వేయించుదామని నేను అనుకోలే, ఓన్లీ మిక్సీకి కొట్టేద్దాం అనుకున్నా. ఆయన ఇచ్చినాడు ఐడియా. అట్టయితే పచ్చివాసన వస్తుంది ఇట్లా చెయ్యని ఆయన చెప్పినట్టు అయితే చేస్తాను. ఆయన కదా తినాల్సింది ఫస్ట్ అని ఆయనకు నచ్చినట్టు అయితే చేస్తాను. ఇది దూరగా ఉచ్చి పచ్చిగా కొంచెం వేయించుకునేసి చల్లార పెట్టుకొని మిక్సీకి కొట్టేస్తే అయిపోతుంది. కొంచెం పచ్చివాసన మళ్ళీ దాంట్లో వేయించుతాం కాబట్టి మళ్ళీ ఒక రవ్వ పచ్చివాసన ఉంటుంది. ఈ పొడి కూడా దీంట్లోనే వేసేస్తాను, ఎందుకంటే మనం మిక్సీ కొడతాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఆర్డర్ పెట్టుకుంటాను. ఎందుకు నువ్వు ఆర్డర్ పెట్టుకునేది నేనే చేస్తానని నేను నైట్ చెప్పింది. సరే ఇంత బిన్న తెస్తాడు చేద్దాం అనుకోలే, తెచ్చినాడు. పొద్దున అన్నాడు కదా చేయి, రాత్రి చెప్పినావు కదా, అందుకైతే చేస్తాను. ఎగ్ చూస్తుంటే తినేయాలి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకుంటాం. కొత్తిమీర కూడా వేసేస్తాం. చాలా వేయినాయి, కొంచెం చల్లార్చి మిక్సీకి అయితే వేసేసుకున్నాం మేము. అది మిక్సీకి అయితే కొట్టేసిన. ఇప్పుడు మళ్ళీ దీంట్లోనే కొంచెం నూనె అయితే వేసుకున్నా. నూనె వేసుకొని దీంట్లో మసాలా దినుసులు వేసుకోవాలి. చెక్క, లవంగా అవన్నీ ఉంటాయి కదా, అవి మసాలా దినుసులు అయితే వేసుకుంటున్నాం. ఇవి ఏమంటారు బా, లవంగాలు 2, చెక్క కూడా, చెక్క ఇది గట్టిగా ఉంది. చెక్క, బిర్యానీ ఆకుంటే బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. నేను కూడా బిర్యానీ ఆకు చిన్నగా వేసుకునేస్తాను. 2 ఏలక్కాయలు వేసుకుందాం. అంతే. దీంట్లో ఇప్పుడు మనం కొట్టు పెట్టుకుని దీంట్లోకి ఒక ఎర్రగడ్డ 2 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టినా వేసేసుకుందాం.
ఇది భిన్న పడిందిరా నాయన, భిన్న ఈత ఎక్కుతాను ఈ గోళం. కడాయి పచ్చిమిరపకాయ పేలిడొచ్చి పడింది. అబ్బో, ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు వేసుకున్నాం. ఇందులోనే అల్లం పేస్ట్, ఒకటిన్నర స్పూన్ అల్లం పేస్ట్ వేస్తుంది. అట్లే పసుపు కూడా వేసింది, అల్లం పేస్ట్తో పాటు పసుపు. ఇప్పుడు పసుపు అల్లం పేస్ట్ వేసిన బాగా అంత కలబెట్టి కొంచెం వేగనిద్దాం పచ్చివాసన పోయేంత వరకు. ఈ డ్రెస్ మీద ఆడపడతావు బయట మీద పోయి ఇది వేగే లోపల బయట అయితే మార్చుకొని వస్తాను, ఎందుకంటే తెల్లపైట కదా, పేలు పడిన పసుపు పచ్చగా మళ్ళీ మన కొత్త పైట కూడా మళ్ళీ ఇదైతే గబ్బు అయిపోతుంది పనికి రాకుండా. ఇదైతే అయిపోయింది. దీంట్లోనే మనం పేస్ట్ కొట్టుకునేది అయితే వేసుకున్నాం, ఎర్రగడ్డలు టమాటాలు నూనెలో వేసుకుని ఆ పేస్ట్ అయితే వేసుకున్నాం. ఈ పేస్ట్ మొత్తం బాగా నూనె అంతా బయటకు వచ్చేంత వరకు బాగా ఉడకనిచ్చుకోవాలి. పచ్చి వాసన అంతా పోయి నూనె అంతా బయటకు వచ్చేంత వరకు బాగా ఉడకనిచ్చుకున్నాం. ఇదంతా బాగా ఉడకనిస్తాం. నేను సన్నమంట పెట్టి మూత అయితే పెట్టేస్తాను. ఉడికిపోయి బాగా కాలింది, మంట పుడుతుంది నాకు. బాగా ఉడకనిచ్చేద్దాం. నూనె అయితే పైకి తెలియంది. దీంట్లోనే బాగా మళ్ళీ మనం కారం పొడి అవన్నీ ఉడకాలి కాబట్టి అవి కూడా వేసేసుకున్నాం. కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా టుపుకు కనపడుతుంది. 1.5 స్పూన్ వేసిన కారం పొడి. మనకి ఎంత కారం కావాలంటే అంత. ధనియాల పొడి 2 స్పూన్లు. గరం మసాలా. ఎంత కలిపేసుకున్నాం. దీంట్లోనే కొంచెం ఉప్పు వేసేసుకున్నాం. కరిగిపోతుంది రాళ్ళు ఉప్పు వేసేసి. దీన్ని మళ్ళీ మూత అయితే పెట్టేసుకొని ఉడకనిచ్చేద్దాం. అది కారం పొడి పచ్చివాసన అంతా పోయేంత వరకు ఉడుకుకోవాలి, పైకి నూనె తేలేంత వరకు. మధ్యలో అడుగు కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అంటేస్తుంది. అడుగంటకోకుండా ఇట్లా ఇంకొంచెం రావాలి, ఇంకొంచెం బాగా వేగనిస్తాం. ఇట్లా నూనె అంతా బయటికి రావాలి. అడుగంటకోకుండా అప్పుడప్పుడు మధ్యలో కలబెట్టుకుంటూ ఉంటే అడుగంటకోకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళా మూత మూసేస్తాం. నేనైతే దాంట్లోకి ఏం నీళ్ళు పోయి దలుచుకోలే, చూద్దాం. ఒక చుక్క పోస్తాను, ఎక్కువ పోయిన నీళ్ళు, ఎందుకంటే అడుగంటకోకుండా ఒక చుక్క పోస్తాం. మళ్ళీ వచ్చి కలబెడతాం. అట్లా పచ్చివాసన పోయిందని మనకు తెలుస్తుంది కదా, అప్పుడు కాజు అయితే వేసేసుకున్నాం. సేమ్ హోటల్లో చేసినట్టు చేసినావు అనుకుంటున్నావా? ఏమో అట్లా చేయలే, నువ్వు వరస్ట్గా చేసినావు. నువ్వు చేసుకోపో, బాగున్నది. ఉప్పు చూడు సరిపోయింది కదా. సరిపోయింది ఉప్పు. ఇంకో రెండు చెప్పు వేగనిచ్చి మళ్ళీ వేచ్చా కాజు. నీళ్ళు వద్దులే, నీళ్ళు పోయాలనా? మాటల్లో కాజు అయితే వేసేసిన. ఇంకా ఇవి వేసేసి మూత పెట్టేస్తే అయిపోతాయి. కొంచెంసేపు మగ్గితే దీంట్లో మసాలా అంతా పట్టేంత వరకు మూత అయితే పెట్టేసుకున్నాం.
కాజు కర్రీ రెడీ. ఎందుకంటే నీళ్ళు పోయొద్దు అన్నాడు, నీళ్ళు పోయకుండా ఇట్లా చేసేసాను. అది మూత పెట్టేసి కొంతసేపు మగ్గితే అయిపోతుంది. మా అక్క మాట్లాడుతా వేసేసిన. ఏదో రెడీ అయిపోయింది కాజు కర్రీ. కొత్తిమీర చల్లుకొని పైన. కాజు 250 సామాన్లు ఇంట్లో ఉండేటి. నేను తెచ్చింది. ఏం తెచ్చినావు నువ్వు? ఆడ కొనకొచ్చుకుంటే నీకు ఇంత వస్తారా? 300 పెట్టిన ఇంత వస్తుందా? 2 పూటలు తింటావు. కరెక్ట్. అడుగు అంటింది లే ఒకరోవా కుమ్ముతాన్. ఆడ ఫోన్ మాట్లాడతానే ఫోన్ చేస్తాను వచ్చేసి. ఒక్క రవ్వేలే నాయన, ఏదో అదంతా బాగుంది. చూపి అంత చూడు. అదే వాసన మాడిపోయింది. ఇంతకు ఇంత చేస్తావు నువ్వు. కొవ్వు ప్రామిస్ చెప్పు బా, మీద ఒట్టేసి చెప్పు. ఒట్టు మాడిపోయింది. ఆహా, వాసన వస్తుంది నీకు? వాసన వస్తుంది అంటే రాలా. అన్నీ నీకు ఇష్టంగా చేసి సెట్ చేస్తా, అందుకే నేను చేయకు. బట్టర్ అయితే కరగబెడతానా, గడ్డ ఉంది. మనం చపాతీ మీద వేసుకునే దానికి వేయలేం కదా, అట్లని కరగబెడతాను. కొంచెము దాంట్లో కూడా వేసిన, కాజు కర్రీలో వేస్తే బాగుంటుందంట. అంటే మక్కనింది అందుకు వేసిన. అది మనం కూర వేడిగా ఉంది కదా, కరిగిపోతుందిలే అని. కొంచెము అడుగంటింది, ఎందుకంటే అది పతలా ఉంది కొంచెం కడాయి, దానివల్ల అడుగంటింది. అంటే దానికి ఆయన ఏదో ఇది చేస్తాను. అయితే కరిగిపోయింది. ఇంకా చపాతీలు అయితే చేసేస్తాం. చపాతీ చేద్దాం. బటర్ నాన్ చపాతీ. పెనం అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు వేసుకున్నాను. కొంచెం బటర్ వేసాను దానిపైన, పెనం పైన. మళ్ళీ పైన అయితే వేసేస్తాం. ఇది ఎట్ట వస్తాయో తెలియదు, వాళ్ళు చేసినట్టు వస్తాయో రావో టేస్ట్. చిన్నవే చేస్తాను, పెద్ద వేయకుండా. బాగా కాల్చుకోవాలి, కలర్ మారేంత. నేను ఊరికే చపాతీ లాగానే కాల్చేసిన. అది బటర్ పైన వేసి అంతే. ఇట్లా ఇంకా అన్నీ కాల్చుకునేస్తాం. చపాతీ అయిపోయింది. బటర్ నాన్ చపాతీ చేసిన. ఊరికే నూనె వేసి రుద్దుతా, అట్లా బటర్ వేసి రుద్దిన. కాజు కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ కూడా మొత్తం బండ కూడా మొత్తం సబ్బేసి నీట్గా క్లీన్ చేసేసా. సింకులో అయితే సామాన్ ఉండ. ఇప్పుడైతే ఆయనకి పెడదాం. టేస్ట్ చూసి ఎట్లుందో చెప్తాడు. నేను ఎర్రగడ్డ కోసుకొచ్చి తలకి ఆత్రం తట్టుకోలేక వేసుకొని తినేస్తాను. నేను వచ్చిన వేస్తా అని చెప్పినా కదా. ఆ ప్లేట్లో నేను వేసింది కదా. ప్లేట్లో పెట్టుకోవడం తప్ప. సర్లే, నువ్వు ఫస్ట్ తిన్ని. బాగుందా నిజంగా? సూపర్ సూపర్. కాజు కర్రీ చపాతీ చాలా బాగుందంట. మైదా చపాతీ ఎందుకు చేసినంటే వాళ్ళు చేసినట్టే రావాలని చేసిన. నూనె వేసి బాగా చేస్తా. వాళ్ళది ఇంకా గట్టిగా ఉంటుంది కదా, చపాతీ గట్టిగా ఉంటుంది. పిక్కుని తినాల. తినేసి ఒక నిద్ర అయితే నిద్రపోయినాం ఇద్దరము. ఆయన అయితే బయటకు వినాడు. నేనైతే కసులు అయితే తోసేసి బట్టలు ఉతికేసిన. అవన్నీ అయితే కిందికి తెచ్చి పెట్టేటప్పుడు మా ఇంటికల్లా ఎక్కొచ్చి కింద రామా పూలు ఉండే కీర్తి పీక్కో అని అనింది. సర్లే పీక్కోమనింది కదా అక్క అని చెప్పేసి అయితే పీక్కొని వచ్చిన. ఇంకైతే ఇవి అల్లుతానా. అక్కడ గొడవలు కానీ వస్తానయ్యా, అదిగోండి అవన్నీ ఇప్పుడు ఐరన్ చేయాలా. ఎందుకంటే మేమైతే ఒక ట్రిప్కి పోతున్నాం 2 days. నాకైతే చాలా సంతోషంగా ఉంది ట్రిప్ అంటే. సో ఎక్కడికి పోతున్నామేమని ఆయన వచ్చిన తర్వాత అయితే చెప్తాడు. ఆయన అయితే బయటికి పోయినాడు. వచ్చిన తర్వాత అయితే అడుగుతా ఎక్కడికి ఏమని, మీకు కూడా చెప్తాడు. నేనైతే చెప్పను, మళ్ళా ఆయన వచ్చి చెప్తే ఆయన నోటితో బాగుంటుంది కాబట్టి. పూలు అయితే అల్లేసిన. నేను ఈ మధ్యనే నేర్చుకున్నాను అనమాట పూలు అల్లేది. అంతకుముందు నాకు పూలు అల్లడం చేత రాదు అస్సలు. నేర్చుకున్నా, ఒక రకంగా అల్లిన. పూలు అయితే అల్లేసిన. పూలు అల్లేసి ఈ గుడాలన్నీ అయితే తోమబెట్టేసిన. ఎన్ని జతలంటే ఈయనటి 5 షర్ట్లు 3 ప్యాంట్లు తోమిన. ఎందుకంటే ఇంకా మిగతా 2 ప్యాంట్లు కొంచెం మెత్తగా ఉంటాయి. అవి
పెడితే అతుక్కపోతాయి, అందుకోసం నా అయితే ఒక చేతి తొంకునే. ఆ పని ఇప్పుడుకి అయిపోయింది, చెమటలు అయితే కారిపోతున్నాయి. ఎందుకంటే ఫ్యాన్ ఆఫ్ చేసిందా, ఈ తోమే తలకే చెమటలు అయితే కారిపోతున్నాయి. బట్టల పని అయితే అయిపోయింది. ఇంకేం వచ్చిన తర్వాత నేను మధ్యాహ్నం అయితే అది చేసుకున్నాం కదా కాజు కర్రీ అది, అందుకోసం ఇప్పుడైతే అస్సలు తినబుద్ధి కాలే, మాకు ఎక్కువ అయిపోయింది అది. అందుకే తెల్లన్నం చేస్తా, పెరుగు తీసుకురా, పెరుగు వేసుకొని తిందాం, పెరుగన్నము బాగుంటుంది కడుపులో చల్లగా. వేడి కూడా ఎక్కువ అయిపోయింది. మాట అడిగినా సర్లే తెస్తాలే అన్నాడు. పెరుగన్నం చేయాలా, అన్నం చేయాలా. ఇంటికి వచ్చిన టైం ఎంత చెప్తా, సాయంత్రం 4:09:41 వచ్చినాడు. 9:41 వచ్చినాడు కనొస్తుందే. 9:41 వచ్చి ఏడు నాకు పెరుగు చట్నీ చేయి, పెరుగు చట్నీ తినాలనిపిస్తుంది అన్నాడు. ఏంటి తెచ్చినాడు, ఎంత పిల్లలు తినేటన్నీ తెచ్చినాడు, పుల్లటన్నీ. నేను అడగలే పెట్టలే తెచ్చినాడు. నువ్వు అడగవు, అడగకుండానే వచ్చాయి అన్నీ. నేను అడిగినాను చెప్పు, నువ్వు అడగవు, అదే నేను చెప్తాను. అది చెప్పి దాన్ని పెట్టుండదే, నువ్వు అడగలే నేను తెచ్చినా చెప్పు. నువ్వు అడగవు అంటే అప్పుడు ఏమో నేను తెచ్చినాలే చెప్పించినట్టుండది. మరి అట్టంటే నాకు తెలియనే తెలియదు అది తెచ్చినాడని కూడా. క్రికెట్ పోయినాము, ఆడ కొత్త వెంచర్ ఉంది, అదే వెంచర్ ఉంది కదా హైవే కాడ, అక్కడ అదే బ్యాడ్మింటన్ కోర్ట్ అది లోపల ఉంటుంది కదా, క్రికెట్ ఆడేది అది వేసినారు. ఆడొచ్చినాం బాగా. ఆడొచ్చినాడు, టూర్కి పోతాంలే అని చెప్పినాడు. టూర్ క్యాన్సిల్ అయ్యింది. ఏ టూరు ఎప్పుడు అవన్నీ మనకు తెలీదు. పా గొర్రె పా అంటే పా గొర్రెల మందులో గొర్రెలాగా నేను పోవాలన్నమాట. నిజంగా దీనికి మాత్రం అవార్డు ఇవ్వాలి ఈ మాట. నువ్వు నాకు చెప్పినావా ఏంది ఎప్పుడు పోయేది, క్యాన్సిల్ అయ్యింది. సాయంత్రం ఏమని చెప్పినావు, కుదరలే. ఎప్పుడు పోదామని చెప్పినావు, చూద్దాం వేస్తారం అనుకుని ఇలా నాకు చెప్పినావా? ఇంకా అనుకోలా, అది వచ్చేంతకు తెలియదు. నాకు చెప్పాలి కదా, చెప్తే జరగాల్సిందేనా? అట్ట జరగాలంటే మన కోట్లు ఉంటుంది చూడు, అధిపతులు అట్ట ఉండాలి. నాకు చెప్పాలి కదా, అట్ట కోట్లు అధిపతులు ఉంటారు, చెప్పే రీతిలో చెప్పాలా. సరే నాకు చెప్పవు ఏమే గానీ. నేను దేని మీద ఆశ పెట్టుకోను. నాకు నేను ఆశలు పెట్టుకుంటాను, అన్ని నిరాశలు అయిపోతాయి. నేను పోతామని చెప్పి గుడలు అన్ని తోమి పెట్టినా, నడువు అంత నొప్పి వచ్చిన గుడలు తోమే తల్లికి. నువ్వు వేసుకుంటావని టూర్ పోతున్నాం కదా, వేసుకుంటాలే. ఏదో అదే గగనం ఇంట్లో కూర్చునే దానికి పెద్ద టూరే, చిన్న టూర్ అయినా కూడా పెద్ద టూర్ కదా. పెద్ద టూరే చెప్పు. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, గుడ్ నైట్.